మీకెప్పుడైనా పాలకూర పప్పు తిని తిని బోర్ కొట్టిందా? అయితే పాలకూరతో ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతది. దానికోసం 1 స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని తాలింపు దినుసులు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్న గీలోకి. మన అమ్మ వాళ్ళు మన కోసం చేసే రెసిపీస్‌లో మనకంటూ కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదా! నాకు అట్లా ఈ పాలకూర కర్రీ అంటే చాలా ఇష్టము. ఆఫ్‌కోర్స్ మా అమ్మ రెసిపీస్ అన్నీ ఇష్టం అనుకోండి. ఎస్పెషల్‌గా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ రెసిపీస్ మీద ఇంకా ఇష్టం పెరుగుతుంటది కదా! మన చేత్తో మనం కుక్ చేసుకున్నప్పుడు. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర. నేను ఇక్కడ 2 కట్టల పాలకూర తీసుకున్నా. ఆకుకూర వేసిన తర్వాత నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేస్తున్నా. కందిపప్పును నేను ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకున్నా అంతే. ఇంకా ఎక్కువసేపు నానబెడితే ఏమంటే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాల్ట్ వేసేసి ప్లేట్ పెట్టేస్తే పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలుతాయి కదా! నాకు ఆ వాటర్ సరిపోదు పప్పు ఉడకడానికి అనిపించి ఒక 1.5 చాయ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన. లేదు పప్పు ఎక్కువసేపు నానబెడితే అది కూడా అవసరం లేదు. కర్రీ మంచిగా కుక్ అయిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ పీనట్ డ్రై చిల్లీ పౌడర్ వేస్తున్నా. 2 మిర్చినే వేసిన కర్రీ మొత్తంలో. బాబు కోసం తీసి పెట్టిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ అచ్చంగా మిర్చితో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. పౌడర్ స్కిప్ చేయొచ్చు లేని వాళ్ళు. ఈ రెసిపీ రైస్తో, చపాతీతో, జొన్న రొట్టెతో దేంతో అయినా బాగుంటుంది. నేను జొన్న రొట్టెతో తిన్నా. మీరు ఈ రెసిపీ ఆల్రెడీ చేసి ఉంటే ఇంకేదంటే డిఫరెంట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.